కంటిన్యూస్గా రివ్యూస్ ఇచ్చేస్తున్నా అనుకుంటున్నారు కదా మూవీస్ గురించి. లేదండి, మీకు నిజం చెప్పనా, యాక్చువల్గా ఏంటంటే సెప్టెంబర్ అక్టోబర్లో మా పిల్లలకి నేను సంక్రాంతికి వైజాగ్ తీసుకెళ్తానని కమిట్మెంట్ ఇచ్చాను అనమాట. సో ఆ వైజాగ్ అనేది వెళ్ళలేదు. ఎలా అంటే ఆ టోల్ గేట్స్ దగ్గర కానివ్వండి, ఆ రష్ చూసేసి, ప్లస్ నా పాకెట్ కూడా సెట్ అవ్వలేదు, ప్లస్ పర్సనల్ ఇష్యూస్ కూడా ఉండడం వల్ల అది స్కిప్ అయిపోయింది. సో దానికి కాంపెన్సేషన్గా వాళ్ళకి నేను ఇచ్చిన కమిట్మెంట్ ఏంటంటే 5 మూవీస్ రిలీజ్ అయినాయి కదా, సో 5 4 ఫిక్స్, రోజుకి ఒక సినిమా చూసేద్దాం, బయట డిన్నర్ చేసేద్దాం అని చెప్పాను. సో వాళ్ళు కూడా వాళ్ళు నచ్చిన మూవీస్, ఓకే, పిల్లలకి కానివ్వండి, వైఫ్కి, అందరికీ. సో ఆ విధంగా ఫిక్స్ అయిపోయి రోజుకి ఒక మూవీ చేసేసి, సో ఆ ప్రాసెస్లోనే ఇదేమన్నా మీకు అందరికీ ఏమైనా హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో రివ్యూ ఇవ్వడం జరిగింది. ప్లస్ దీనివల్ల ఏంటంటే యాజ్ ఏ కామన్ మ్యాన్గా ఆలోచిస్తే నేను వైజాగ్ వెళ్ళి ఉంటే ఒక 50,000 నుంచి 60,000 అయిపోయేది. బట్ వెరాస్ ఇప్పుడు ఫిక్స్ చేసుకున్నది 8 నుంచి 10,000 ఈ కంప్లీట్ సంక్రాంతి ఫిక్స్. ఎవ్రీవన్ ఈజ్ హ్యాపీ, పిల్లలు హ్యాపీ, వైఫ్ హ్యాపీ, నేను హ్యాపీ, ప్రొడ్యూసర్ కూడా హ్యాపీ, ఎందుకంటే 4 సినిమాలకి నేను కంట్రిబ్యూట్ చేస్తాను. ఓకే, ఎలా ఉంది ఐడియా?